హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం ఒక మంచి కవిత ఒకటి చెప్పుకుందాం. కవిత పేరు గత్యంతరం లేక. రచయిత కవిరాజు గారు. ఇన్నాళ్ళ దాంపత్యానికి గుర్తుగా ఏదైనా చెయ్యాలనుకుంటా. ఒకానొకప్పుడు నెమలీకిచ్చాను, సంబరపడిపోయావు. అది ఒక ప్రేమ సందేశంగా దాచుకున్నావు. ఏదో ఒక సినిమా పాటని నీకు అనుకూలంగా మార్పులు చేసి శృతి లేకుండా పాడి వినిపించాను. ఆ గీతాన్ని విని పరవశం చెందావు. 2 సున్నాలు చుట్టి కాళ్ళు చేతులు కళ్ళు వేసి మనిద్దరం అన్నాను. దాన్ని మొన్నటిదాకా చీర మడతల్లో దాచుకున్నావు. సముద్రం ఎదుట నిలబడి ఇద్దరం కలిసి ఈదేద్దాం అన్నాను. సిద్ధపడిపోయావు. ఇసుక గూడు కట్టి ఇది మన ప్రేమనగర్ అన్నాను. నమ్మేశావు. ఇప్పుడు ఒడిలో 2 బిడ్డలు, మెడలో తాళి, నల్లపూసలు. అయినా పసుపాడిన నీ ముఖం జగదేక సుందరి. ఇలా ఖండించి గడిపి తాత నీకమ్మమ్మ ఎలా నచ్చింది అన్న వారి ప్రశ్నకు గత్యంతరం లేక అన్న నా సమాధానంలో చమత్కారం తోచలేదు, పరిహాసం అనిపించలేదు. ఇప్పుడే కాదు, గతమంతా ముడతలు పడినట్లు, జరిగిందంతా తుడవలేని మరకలా పడినట్లు, పట్టుచీరల చిరుగులు పడినట్లు ఒక శూన్యం, ఒక నిశ్శబ్దం, ఒక అవమానం, ఒక భరించలేనితనం. ఇప్పుడు యుద్ధానికి ఓపిక లేదు, సంధికి సమయం లేదు.